జాను వాళ్ళ ఇంటికి కొంతమంది పోలీసులు, బ్యాంక్ వాళ్ళు అయితే వస్తూ ఉంటారు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న జాను అయితే, "ఈ బ్యాంక్ వాళ్ళు మా ఇంటికి ఎందుకు వస్తున్నారో మాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న బ్యాంక్ మేనేజరు అయితే, "ఎందుకు వస్తున్నామా? శంకర్ నారాయణ గారు ఈ ఇంటిని తాకట్టు పెట్టి మరి మా బ్యాంక్‌లో లోన్ తీసుకున్నారు. అందుకే ఇప్పుడు రావాల్సి వచ్చింది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న బ్యాంక్ మేనేజర్ మాత్రం, "ఇదిగో కావాలంటే ఈ పేపర్స్‌నే చూడండి. దీని మీద స్వయంగా శంకర్ నారాయణ గారే సంతకం చేసి మరి బ్యాంకులో లోన్ తీసుకున్నారు ఈ ఇంటిని తాకట్టు పెట్టి" అని చెప్పేసి అయితే ఆ పేపర్స్‌నికి జానుకి చూపిస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న జాను అయితే అలా ఆ పేపర్స్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మేనేజర్ మాత్రం, "మర్యాదగా మీరు ఈ ఇంటిని ఖాళీ చేస్తే సరే, లేదు అంటే ఏం చేస్తామో మాకే తెలీదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏం చేయాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మేనేజర్ మాత్రం, "మర్యాదగా ఆ డబ్బులు కట్టేస్తే సరే సరే, లేదు అనంటే మీరు ఈ ఇంటిని ఖాళీ చేసి బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. లేదు అనంటే నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను" అని చెప్పేసి అయితే ఆ మేనేజర్ అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను, అలాగే వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. అసలు నాన్న ఎందుకు ఇంత అప్పు చేశారో అర్థం కావటం లేదు. అసలు ఏం జరిగిందో కూడా తెలియటం లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ జాను అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.